కృష్ణ జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులారా, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాలని అనుగ్రహించడానికి దేవకీదేవి గర్భాన జన్మించాడు. సింహరాశిలో సూర్యుడు ఉండగా రోహిణీ నక్షత్రం అష్టమి తిథి నాడు ఆవిర్భవించినట్లుగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మనం సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు సింహమాసము అంటారు. సింహమాసం వచ్చినప్పుడు వచ్చేటటువంటి బహుళ పక్షంలో అష్టమి నాడు కృష్ణ జన్మ అష్టమిగా మనం ఆచరిస్తూ ఉంటాం. అలాగే ఆ రోజే శ్రీ జయంతి అనే పేరుతో స్వామి యొక్క ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటాం. ఇలా చెయ్యాలి అని మనకి మహర్షులు చెప్పారు. మన పూర్వాచార్యులంతా కూడా ఇలాగే అనుష్ఠించారు. చాలా మంది శ్రావణ బహుళాష్టమి చేశారు, పర్వాలేదు. పరమాత్మ యొక్క జన్మాష్టమి ఎవరెవరి సంప్రదాయానుసారంగా వాళ్ళు ఎలా అయినా ఆచరించవచ్చు. కానీ మనకి మా ఆచార్యులు పూర్వులు ఏది నిర్దేశించారో దాన్ని మనం చేయడం ఒక అనుస్యూతంగా వస్తుంది. అందువల్ల మనకి రేపు సెప్టెంబర్ 15వ తారీఖు కృష్ణాష్టమి గనక ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేస్తాం. సాయంకాలం సంధ్యా సమయంలో కృష్ణ పరమాత్మకి అభిషేక కార్యక్రమం, స్వామిని ఊయలలో ఉంచి మన ఆగమం చెప్పిన రీతిలో క్షీర తర్పణాలు చేసి కృష్ణాష్టోత్తరం చేస్తూ మనందరం జగదాచార్యులైనటువంటి శ్రీ 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 చినజీయర స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. మీరంతా కూడా దివ్య సాకేత క్షేత్రానికి విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొంటారని ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ శ్రీ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ రారా నందగోపాల బాల వేగమే